దోశ ఉన్నారా? నేను షేర్ చేయాలైతే. ఓకే. నేను ఆడిబుల్గా ఉన్నానండి. ఆడిబుల్గా Yes, sir. ఉన్నారండి. ఓకే. ఓకే. లాస్ట్ టైం కళ్యాణ్ది చదువుకుంటున్నాను మనం. ఈ పేర చదివాము మనం. సమప్ కూడా అయింది. మళ్ళీ ఒక్కసారి రీకలెక్షన్కి నేను చదువుతాను. ఓన్లీ వెన్ ద ఇంప్రెషన్డ్ కాన్షియస్నెస్ ఈజ్ ఫ్రీడ్ ఫ్రమ్ ఆల్ ఇంప్రెషన్స్ ఈజ్ లిబరేషన్ ఆర్ ముక్తి in human form attained as nirvana or fana, where only consciousness is and where all else of the nothing, which was as nothingness, vanishes forever. Only in case of the one who retains the body for 3 to 4 days after nirvana does the liberated or the unimpressioned or impressionless. Nirvana does the liberated consciousness invariably realize eternal Godhood in the second stage of Fana, that is Fanafila, and asserts itself as I am God without doubt. This Nirvikalpa state of undoubtedly I am God, when literally the impressionless or unimpressioned consciousness linked with the human form realizes I am God, I was God, and forevermore will remain God as existence, eternal and conscious. In this way, man becomes God, and it is said that man is God realized, or that the Jivatma in Paramatma has become the Shivatma in Paramatma, or the Oversoul. మనం ఇంతకు ముందు డిస్కస్ చేసినది ఒక విధంగా సమప్గా ఇవి చెప్తున్నారు. శివాత్మ అవ్వలేదండి రాజు గారు. ఆపేసామని. ఓకే సార్, ఓకే సార్, ఆపేసా. ఓకే, మీరు చేయండి సార్. ఇంక ఉంచేసేయండి అయితే, నేను కంటిన్యూ చేసేస్తాను. ఇలాగ రికార్డింగ్ అవుతుంది కదా మామూలుగా ఓన్గా అది. ఓకే సార్. ఓకే, మీరు సమప్ చేయండి సార్. అదే స్క్రీన్ రావట్లేదండి సడన్గా. రావట్లేదండి? మిగిలిన వాళ్ళకి వస్తుందండి? వస్తుంది సార్. ఇప్పుడే మా మ్యాటర్ పోయి స్క్రీన్ కనబడుతుంది, కానీ ఇందాక దాకా వచ్చింది. అది ఇందాక దాకా వచ్చిందండి, ఇప్పుడు సడన్ గా పోయింది. ఇది ఇప్పుడు రాలేదండి? ఇప్పుడు వచ్చిందండి. రాలేదు ఇంకా రాలేదు. వచ్చిందండి. ఓకే సార్. ఓకే. అయితే ఇక్కడ బాబా చెప్తున్నది ఏంటంటే అండి, యాక్చువల్గా ఫనాఫిల్లా దీన్ని సమప్ చేస్తున్నారండి బాబా ఈ పారాగ్రాఫ్లో. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒక్కసారి ఫనాలోకి రాగానే, అనగా ఇప్పటి వరకు చైతన్యం ఈ సంస్కారములతో కలిసి ఉన్నటువంటి చైతన్యము ఈ సంస్కారములన్నింటినీ వదిలేసుకోగానే ఫనాలోకి రాగానే అది జరుగుతుంది కదా, అప్పుడు ముక్తి వస్తుంది అని చెప్తున్నారు. దీనినే నిర్వాణ స్థితి అని కూడా మనం చదువుకున్నాం. అక్కడ ఏమవుతుంది, సంస్కారాలన్నీ రాలిపోయినాయి, చైతన్యము మాత్రమే ఉంది. అంటే నథింగ్కి సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా శాశ్వతంగా అవి వదిలిపోయాయి, చైతన్యం మాత్రమే మిగిలి ఉంది. అయితే ఈ స్థితిలో గనక ఈ ఆత్మ
ఈ శరీరాన్ని ఉంచుకోగలిగితే 3-4 రోజుల వరకు తప్పనిసరిగా నిర్వికల్ప స్థితి సంక్రమిస్తుంది. అది అంటే బాడీ వదిలేస్తే కనుక ఆ ముక్తితోటి ఆత్మ వెళ్ళిపోతుంది. ఇక ఒకవేళ కనుక 3-4 రోజుల పాటు బాడీ ఉంచుకోగలిగితే తప్పనిసరిగా నిర్వికల్ప స్థితి వస్తుంది. ఆ స్థితిలో నేను భగవంతుణ్ణి నిస్సందేహమైనటువంటి ఒక అనుభవము ఆత్మకు సిద్ధిస్తుంది. అది దీన్ని నిర్వికల్ప అంటే నిస్సందేహముగా నేను భగవంతుడను అనే స్థితి. దీన్నే భగవద్ అనుభవము అని అంటాము. అది బాబా చెప్తున్నారు. అంటే దీన్ని ఒక సూత్రంగా మనం చెప్పుకోవాలంటే నిర్వాణ అనేటువంటి స్థితి ముక్తి పొందిన వాడికి, భగవద్ అనుభవం పొందిన వాడికి కామన్. అది ఆ స్థితి, ఆ ఫన నిర్వాణ ఆ స్థితిలో వెంటనే బాడీ వదిలేస్తే ముక్తి రాగానే బాడీ ఫనాలోకి రాగానే నిర్వాణ సిద్ధిస్తుంది. నిర్వాణ రాగానే శరీరం వదిలేస్తే కనుక లిబరేషన్, ముక్తి. ఒకవేళ 3-4 రోజుల వరకు శరీరాన్ని ఉంచుకుంటే అది గాడ్ రియలైజేషన్ అన్నారు, నిర్వికల్ప. అది ఈ పేరాలో బాబా చెప్తున్నారు. లక్ష్మణ్, యూ కెన్ యాడ్ అండి. ఓకే, జై బాబా. అది కిందకేమన్నా వెళ్ళినా సార్ నేషనల్ ఫుట్ నోట్ అండి. ఫుట్ నోట్ కూడా ఉందండి. అది అంటే అది మీరు చెప్పిందేలేండి. దోస్ గుడ్. అదే అదే అది ఆల్రెడీ సమ్మప్ లో కవర్ అయిపోయింది అనుకుంటున్నాను సార్ ఫుట్ నోట్. అది అవునండి. అదే తర్వాత జీవాత్మ గురించి, శివాత్మ గురించి చెప్పారు కదా. అదే అంటే గాడ్ రియలైజేషన్ అయిపోయిన తర్వాత జీవాత్మే శివాత్మ అవుతుంది. అప్పటి వరకు పరమాత్మలో ఉన్నటువంటి జీవాత్మ పరమాత్మలో ఉన్నటువంటి శివాత్మగా మారిపోతుంది అని చెప్తున్నారు. గాడ్ రియలైజేషన్ అని చెప్పి బాబా వాడిన మాటలు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి. ఇప్పుడు శరీరధారి అయి ఉండగా ఉన్నటువంటి ఆత్మను జీవాత్మ అన్నారు. భగవద్ అనుభవము పొందినటువంటి ఆత్మను శివాత్మ అని అన్నారు. బాబా వాడిన పదాలు. ఓకే ఓకే సార్. ఇప్పుడు శరీరధారి ఈ బాడీ రిటైన్ చేసుకో, ఇక్కడ ఫుట్ నోట్లో దోస్ హూ డు నాట్ రిటైన్ దేర్ బాడీస్ ఫర్ 3 to 4 days బట్ డ్రాప్ దేర్ బాడీస్ ఇమీడియట్లీ ఆఫ్టర్ నిర్వాణ అటైన్ లిబరేషన్. అంటే నార్మల్గా నిర్వాణకు వచ్చిన వెంటనే కొద్ది రోజుల్లోనే, అంటే 1 లేదా 3 రోజుల్లో, 3-4 రోజుల్లో బాడీ డ్రాప్ చేసేస్తారు అన్నట్టుగా మనం తీసుకోవచ్చండి. ఇది జనరల్ అలా కాదు సార్. నిర్వాణ వచ్చిన వెంటనే 3-4 రోజుల వరకు బాడీ ఉంచుకోగలిగితే తప్పనిసరిగా నిర్వికల్ప వస్తుంది. కానీ అప్పటి వరకు బాడీ రిటైన్ చేసుకోలేకపోతే లిబరేషన్ తోటి సరిపెట్టుకోవాల్సి వస్తుంది. రాజుగారు, అది అంటే ఎప్పుడు కూడా మందుతో కైలాసము అంటాం మనం. అదే నిర్వికల్ప అంటే బాడీ ఉండగానే వస్తుందన్నమాట. అది గాడ్ రియలైజేషన్. అది అలా కాకుండా బాడీ రాలిపోతే కనుక అది ముక్తి అవుతుంది. ఓకే సార్. అంతే సార్. క్వశ్చన్ అడిగారు. క్వశ్చన్ ఏంటండి? What determines whether a soul retains human form after 3 to 4 days liberation?
అదే సేమ్ విమోచనప్పుడే అది డిసైడ్ అవుతుంది. అంతే అంతే అది ఏ అనుకున్నాం సోల్ కదా కి మనం. లిబరేషన్ రావాలి, ఏ సోల్ ఎప్పుడు డ్రాప్ చేయాలి, ఎవ్రీథింగ్ ఈస్ డిసైడెడ్ అట్ ద టైమ్ ఆఫ్ Yes. అయితే ఒకటి ఇక్కడ ఒక విషయం కూడా చెప్పుకోవాలండి. బాబూజీ ఇచ్చిన క్లారిఫికేషన్ ప్రకారము అవతార్ ఆఫ్ ది ఏజ్ మేనిఫెస్టింగ్ అనే బుక్లో అవతారం యొక్క సర్కిల్ మెంబర్స్కి, అవతారం యొక్క డియర్ వన్స్కి, వాళ్ళకి గాడ్ రియలైజేషన్ స్పెసిఫిక్గా ఇయర్ మార్క్ అయి ఉంటుంది అని చెప్పాడు. వాళ్ళకి అంటే ఇప్పుడు అవతారుడు సర్కిల్ మెంబర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళందరికీ కంపల్సరీగా గాడ్ రియలైజేషన్ వస్తుంది అని. అలాగే డియర్ వన్స్ కూడా, అంటే డియర్ వన్స్ అంటే మండలి మెంబర్స్ కాకపోయినప్పటికీ ఆయనతో విపరీతమైన సాన్నిహిత్యం ఉన్నవాళ్ళు అనమాట. వాళ్ళంతా వాళ్ళకు కూడా గాడ్ రియలైజేషన్ వస్తుంది అని చెప్పారు. గాడ్ రియలైజేషన్ అనేది చాలా లిమిటెడ్ వాళ్ళకే వస్తుందండి. లిబరేషన్ దానికి నెంబరు చాలా ఎక్కువ ఉంటుంది అనే విషయం అక్కడ బాబూజీ ఎక్స్ప్లెయిన్ చేసిన దానిలో ఉందండి. ఎస్. ఓకే ఓకే సార్. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? ఓకే, ఇంకా 2 పేరాస్ ఉన్నాయండి. కళ్ళండి చదువుతాను. చదవనా సార్ జయబాబా? చదవండి. జయబాబా. The eternal reality is that of Paramatma or the Oversoul, is Atma or the soul, and this reality is realized only when the impression consciousness as Jivatma becomes the impressionless or unimpressioned consciousness as Jivatma, merging in Paramatma to accept and realize Paramatma. కొంచెం. The eternal reality is that పరమాత్మ ఆర్ ది ఓవర్ సోల్. మనకి ఈ శాశ్వతమైన సత్యం అంటే పరమాత్మ, దాన్ని ఓవర్ సోల్ అని కూడా అన్నారు. ఈజ్ ఆత్మ ఆర్ ది సోల్. ఈ ఆత్మ మనం సోల్ అంటుంది కూడా యాక్చువల్ పరమాత్మ కదా. మనకి ఫస్ట్ స్పీక్స్ లో అదే చెప్తున్నారు. is realized only when the impressioned consciousness as Jivatma becomes the impressionless or మరి ఈ ప్రతి ఆత్మ పరమాత్మలోనే విలీనమైపోవడం, లేకపోతే ప్రతి ఆత్మ పరమాత్మే అని తెలుసుకోవడం, ఈ రియాలిటీ ఎప్పుడు రియలైజ్ అవుతుంది? ఈ రియాలిటీ అనేది ఎప్పుడు రియలైజ్ అవుతుంది? మొత్తం ఈ సంస్కారాలతో నిండి ఉన్న కాన్షియస్ చైతన్యంపై ముద్రితమై ఉన్న ఇంప్రెషన్స్ ని ఉన్నప్పుడు మనం జీవాత్మ అంటున్నాం. చైతన్యంపై ముద్రితమైన సంస్కారాలతో ఉన్నప్పుడు దాన్ని జీవాత్మ అంటున్నాం. ఆ జీవాత్మ శివాత్మగా మారిపోవడం అనమాట. శివాత్మగా మారిపోవడం అంటే ఇంకా చైతన్యం మీద ఒక్క ఇంప్రెషన్ కూడా ఉండదు. అంటే సంస్కార రహితమైన చైతన్యంగా మారిపోయినప్పుడు అది శివాత్మగా అవుతుంది. అది పరమాత్మలో మర్జ్ అయిపోతుంది, విలీనం అయిపోతుంది. టు అసర్ట్ అండ్ రియలైజ్ ద ఐడెంటిటీ ఆఫ్ పరమాత్మ. ఇలా ఎప్పుడైతే అది విలీనం అయిపోతుందో దానివల్ల ఏం జరుగుతుంది? ఇంకా నేనే పరమాత్మ అని తెలుసుకుంటుంది అనమాట. అది రియలైజ్ చేసుకుంటుంది, అసర్ట్ చేసుకుంటుంది. ముందు ఎస్ నిక్కచ్చిగా అర్థం చేసుకుంటుంది, తర్వాత రియలైజ్ చేసుకుంటుంది, అనుభవపూర్వకంగా తెలుసుకుంటుంది. అంటే ఇంప్రెషన్స్ తో నిండి ఉన్న చైతన్యం, అంటే సంస్కారంతో చైతన్యం ఉన్నప్పుడు మనం జీవాత్మ అన్నాము. ఎప్పుడైతే ఈ చైతన్యం అంతా ఫ్రీ అయిపోతుందో సంస్కారాల నుంచి, అప్పుడు శివాత్మ అంటాం. ఆ శివాత్మ పరమాత్మలో విలీనం అయిపోతుంది. ఆ విలీనం అయిపోగానే అది నేనే పరమాత్మ అని తెలుసుకుంటుంది. అది ఇటర్నల్ రియాలిటీ అని తెలుసుకుంటుంది అని చెప్తున్నట్టు నాకు అర్థమైంది. జై బాబా అని. తర్వాత కూడా చదివేయండి చిన్నది. ఓకే సార్. If in reality Atma is Paramatma, how then could any situation arise for Atma to merge in Paramatma? చాలా మంచి క్వశ్చన్.
ఇప్పుడు ఆత్మ పరమాత్మలోనే ఉంది అని మనం అనుకుంటున్నాం అనుకోండి. ఇఫ్ ఇన్ రియాలిటీ వాస్తవంగా, నిజంగా, సత్యంగా చెప్పాలంటే ఆత్మ పరమాత్మలోనే ఉంది అనుకుంటే, హౌ కుడ్ ఎనీ సిట్యుయేషన్ అరైజ్ ఫర్ ఆత్మ టు మర్జ్ ఇన్ పరమాత్మ? ఆల్రెడీ పరమాత్మలో ఉన్న ఆత్మే ఉన్నప్పుడు ఇంకా మళ్ళీ అసలు ఇటువంటి సిట్యుయేషన్ ఎంత వస్తుంది? ఆత్మ ఏమో పరమాత్మలో విలీనమైపోయింది అని చెప్పుకోవడంలో అర్థం ఏమిటి? అసలు ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా వస్తాదా? ఎలా వస్తది? అని ఒక ప్రశ్న అనమాట. అంటే ఆత్మ పరమాత్మలోనే ఉన్నప్పుడు ఆత్మ వచ్చి మనం పరమాత్మలో మళ్ళీ విలీనం అవుతుంది అన్న దానికి అర్థం లేదు అన్నట్లుగా క్వశ్చన్ వచ్చింది. కంటిన్యూ చేయనా సార్ తర్వాతది? లేదు ఇక్కడ అయిపోయింది. ఓకే సార్. జై బాబా. జై భగవాన్. థ్యాంక్ యూ బాబా. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి మీకు? ఓకే సార్, మీరు సమ్అప్ చేయండి సార్. బాబా ఏం చెప్తున్నారంటే అండి, శాశ్వతంగా వాస్తవంలో పరమాత్మ ఆత్మ ఒక్కటే. అయితే ఈ సత్యం ఎప్పుడు తెలుస్తుంది? సంస్కారాలన్నీ పోయి జీవాత్మ శివాత్మగా మారిన వెంటనే ఈ సత్యం తెలుస్తుంది. అది బాబా చెప్తున్నారు. దీన్ని మరొక సందర్భంలో ఇలా చెప్పారు. ఒక ప్రేమికుడు రాసుకున్నాడు అనమాట కవి. నేను తీవ్రమైన విరహవేదనను అనుభవిస్తూ ఎంతో ప్రయాసపడి ఆ ప్రియతముని చేరుకోవాలి అని ఆరాటపడి చెరువుకి చేరిపోయిన తర్వాత ఆశ్చర్యపోయాను. ఇన్నాళ్ళు నేను ప్రేమిస్తున్న ప్రియతముడు నేనే, ఆయన వేరు నేను వేరు కాదు. అదే అన్నమాట ఇక్కడ బాబా చెప్తున్నది. ఆత్మ ఎంతో తపన పడి పరమాత్మని చేరిపోగానే పరమాత్మ వేరు నేను వేరు కాదు, నేను ఇన్నాళ్ళు ప్రేమించడానికి కృషి చేసి ప్రయత్నించింది నన్నే అని తెలుసుకుంటాడు అని కూడా చెప్పడం జరిగింది. ఈ సత్యం ఎప్పుడు తెలుస్తుంది? జీవాత్మ శివాత్మ అయినప్పుడు ఈ విషయం తెలుస్తుంది. అయితే నెక్స్ట్ పేరాలో ఏమంటున్నారు? మరి నిజానికి ఆత్మ పరమాత్మే అయినప్పుడు ఇక ఆత్మ పరమాత్మలో విలీనం అవ్వడము అనే ప్రశ్న ఎందుకు ఉత్పన్నమవుతుంది అని ప్రశ్న వేశారు. అది సార్ నాకు అర్థమైంది. జై బాబా. జై బాబా. జై బాబా. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? జై బాబా అమ్మా. సార్ జై బాబా సార్. నా వాయిస్ క్లియర్ గా ఉందా సార్? వినబడుతుందండి, బాగుంది. బ్రేక్ అయితే చెప్పండి సార్. అలాగే. జై బాబా. In order to clarify this situation and understand that Paramatma is Atma in reality, we compare Paramatma with an infinite, limitless and sourceless version. Therefore, Atma, which is Paramatma, can never be out of bound of the limitless and sourceless version, that is Paramatma. Atma can never be out of Paramatma because Paramatma, which we have compared to the limitless and sourceless version, this infinite and unlimited, how could Atma come out of or have a place beyond the expanse of the limitless when Atma is Paramatma? ఇక్కడ మళ్ళీ ఆ పైన ఉండేటటువంటి ఆ క్వశ్చన్ కి ఇక్కడ బాబా ఏమో దాన్ని మళ్ళీ ఎలాగవుతుంది? ఆత్మ పరమాత్మ అయితే ఆ పరమాత్మలో మళ్ళీ ఎందుకు విలీనమయ్యే పరిస్థితి ఎందుకు ఉత్పన్నమయ్యిందనే దాని గురించి ఇక్కడ మళ్ళీ దాని గురించి ఇంకొంచెం ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. అయితే దీన్ని అర్థం చేసుకోవడానికి ఇన్ ఆర్డర్ టు క్లారిఫై దిస్ సిచ్యుయేషన్ అండ్ అండర్స్టాండ్ ది పరమాత్మ ఈజ్ ఆత్మ ఇన్ రియాలిటీ, అంటే ఈ పరిస్థితిని అర్థం చేసుకోవడానికి అంటే ఏంటి? యథార్థానికి
పరమాత్మయే ఆత్మ అని అవగాహన చేసుకోవడం కోసం బాబా ఏమి ఊహించుకోమని చెప్తున్నారంటే, we compare పరమాత్మ విత్ అన్ ఇన్ఫినిట్ లిమిట్లెస్ అండ్ సోల్లెస్ వాసన. ఈ పరమాత్మని దేంతో ఊహించుకోమంటున్నారంటే, ఒక అవధులు లేని, అసలు హద్దులు లేని, ఒక పెద్ద అపారమైనటువంటి, అసలు ఎటువంటి ఇది లేని ఒక మహా సముద్రంతోని పోల్చుకుందాము అని ఇక్కడ చెప్తున్నారు. Therefore, Atma, which is Paramatma, can never be out of bounds of the limitless and soulless Vasana. అయితే ఇక్కడ ఈ అది మహాసాగరంతో మనం పోల్చుకుందాం అని చెప్పుకున్నారు కదా. అయితే ఈ పరమాత్మ అయినటువంటి ఆత్మ ఈ ఏదైతే ఈ అవధులు అపారమైనటువంటి లేనటువంటి అపారమైన ఆ సముద్రం యొక్క హద్దులు దాటి బయట ఎప్పుడు ఉండలేదు. ఎందుకంటే అసలు అవధులే లేదు, ఉన్నది ఆ ఒక్క మహాసముద్రమే అయినప్పుడు ఈ పరమాత్మయే అయి ఉన్న దాంట్లో ఈ ఆత్మ అనేది ఎప్పుడు కూడా మరి అందులోనే ఉండి బయటికి ఎప్పుడు ఉండలేదు అనేది ఇక్కడ చెప్తున్నారు. ఆత్మ కెన్ నెవర్ బి అవుట్ ఆఫ్ పరమాత్మ because Paramatma, which we have compared to the limitless and soulless ocean, is infinite and unlimited. ఎందుకు ఉండలేదంటే అసలు అవధులు లేనటువంటి మహాసాగరంతో పోల్చబడినప్పుడు ఆ పరమాత్మ అనంతమైనది అయింది. ఎందుకు? ఇది మహాసాగరం అనంతమైనప్పుడు ఆ పరమాత్మ అనంతమే కదా. అలాగే మన దాంతో కంపేర్ చేస్తున్నప్పుడు అలాంటప్పుడు ఈ ఆత్మ అనేది మరి ఇంకా బయటికి ఎప్పుడు కూడా ఉండదు, అందులోనే ఉంటుంది, అపరిమితమైనది. కాబట్టి ఆత్మ ఎప్పుడు కూడా ఆ పరమాత్మ నుండి వేరుగా ఉండలేదు అని చెప్తున్నారు. How could Atma come out of or have place beyond the expanse of the limitless when Atma is Paramatma? మరి ఈ అవధులు లేని పరమాత్మ యొక్క ఆ విశాలత నుండి బయటికి ఎలా రాగలుగుతుంది, దానికి ఆవలు ఎలా ఉండగలుగుతుంది అనేది ఇక్కడ మళ్ళీ బాబాయ్ క్వశ్చన్ చేస్తున్నారు. హెన్స్ ఆత్మ ఈజ్ ఇన్ పరమాత్మ టు, కనుక అది ఎప్పటికీ కూడా ఆత్మ అనేది పరమాత్మలోనే ఉంటుంది. ఎందుకు? అవధులు లేనిటువంటి ఈ పరమాత్మలోనే ఆత్మ అనేది బయటికి రాలేదు, కాబట్టి ఆత్మ పరమాత్మలోనే ఉంటుంది కూడా అనేది ఇక్కడ క్వశ్చన్ వేసి ఆన్సర్ కూడా నెక్స్ట్ లైన్ లో ఇచ్చేసారు. సార్ నెక్స్ట్ కంటిన్యూ చేయండి, ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చేసేయండి అమ్మ, చిన్నదే కదా. ఓకే సార్. సెంటెన్స్ ఉంది కదండి, ఎన్స్ ఆత్మ ఇస్ పరమాత్మ, అక్కడ చదివారా? అది చదివేశాను. ఓకే, హెన్స్ ఆత్మ ఈజ్ పరమాత్మ. ఓకే. ఓకే, ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద? ఓకే, మీరు సమ్అప్ చేయండి సార్. అంచేత బాబా పరమాత్మ ఆత్మ ఒక్కటే అనే విషయాన్ని క్లారిఫై చేయడానికి ఈ పేరాల్లో వివరణ ఇచ్చారు. ఇది అర్థం చేసుకోవడం కోసం మనం పరమాత్మని అనంతమైన, అవధులు లేని, అపారమైన ఒక మహాసముద్రంతో పోల్చుదాం అంటున్నారు బాబా. మరి అవధులు లేని, అపారమైన, అంతులేని ఒక మహాసముద్రంతో పోల్చినప్పుడు ఈ ఆత్మ పరమాత్మ నుంచి వేరుగా దాని పరిధిలోకి ఆవల ఎలా ఉండగలదు? ఉండలేదు కదా. ఎప్పటికీ పరమాత్మలోనే ఉండాలి కదా అని చెప్తున్నారు. అందుచేత ఆత్మ ఎప్పుడు పరమాత్మలోనే ఉంటుంది సుమా అని చెప్తున్నారు. ఎస్ సార్. ఇంకొకటి పరమాత్మ అని కూడా మళ్ళీ అడగండి పద్మని గారు, కట్ అయింది వాయిస్. పరమాత్మ అని కూడా కన్క్లూడ్ చేశారు కదా అనిపించింది. వినబడిందా సార్? లేదు, కట్ అవుతుందమ్మా మీ వాయిస్. కట్ అవుతుంది. ఓకే సార్, ఓకే సార్, ఇట్స్ ఓకే. అప్పుడు చెప్పండి, పర్వాలేదు. ఇప్పుడు ఆత్మ పరమాత్మలోంచి ఎప్పుడు బయట ఉండదు అని మనం చెప్పాం కదండి. లాస్ట్ లో దానివల్ల ఇంకా ఆత్మే పరమాత్మ అని కూడా చెప్పేశారు కదండి. కరెక్ట్ అమ్మా. పరమాత్మలోనే ఉంటుంది కూడా, అంటే బయటికి మరి ఇంకా రాదు మేడం, అందులోనే ఉంటుంది. మరి తీయడానికి అసలు అవధులే లేదు.
అవధులు లేనప్పుడు మరి ఇంకా అది ఇంకా మళ్ళీ సపరేట్ గా ఎక్కడ ఉంటుంది? ఉన్నది అదే ఉంది. ఓకే ఓకే జై ఆత్మ ఈజ్ ఇన్ పరమాత్మ దాకా వచ్చారు ఇప్పుడు. అంటే ఆ విధంగా లాజికల్ గా ఓషనే ఉంది అనుకున్నప్పుడు ఇది ఇందులోనే ఉండాలి అన్నదాకా చెప్పి, కానీ ఆ కాన్సెప్ట్ ఏదైతే ప్రశ్నించారో అది కింద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. ఓకే సార్ అయితే నేను మిస్ అంటే చేశాను. ఈ పేరాలో బాబా కన్ఫర్మ్ చేసి చెప్పేది ఏంటంటే, కనుక ఆత్మ ఎప్పుడూ పరమాత్మలోనే ఉంటుంది, పరమాత్మ నుండి విడిగా ఉండదు. అక్కడ వరకు కన్ఫర్మ్ చేశారు. అందుకే 2 అని అన్నారు కదా. అది ఎస్. ఓకే, కంటిన్యూ చేయండి అమ్మా. Now, in order to understand that the Atma, which is in Paramatma, is in reality Paramatma itself, let us imagine that it is possible to separate or take one iota of the ocean out of the limitless expanse of the unlimited and shoreless ocean. It follows then that this iota of ocean, when in the limitless ocean, is ocean itself before separation, and was in the unlimited ocean not as an iota of the ocean, but as the ocean itself, because every iota of ocean, when not limited by the limitations of being an iota, is unlimited ocean itself. ఇక్కడ మొదట ఉండేది అక్కడ మనకు పై పేరాలో చెప్పింది ఆత్మ పరమాత్మలోనే ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. అంటే అందులోనే ఉంది. అయితే ఈ పరమాత్మలోనే ఉండే ఆత్మ యథార్థానికి పరమాత్మ అనే విషయాన్ని అవగాహన చేసుకోవడానికి మళ్ళీ బాబాయ్ ఇంకొక ఎగ్జాంపుల్ ఊహించుకోమని చెప్తున్నారు ఇక్కడ. నౌ ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ దట్ ఆత్మ విచ్ ఈజ్ ఇన్ పరమాత్మ ఈజ్ రియాలిటీ పరమాత్మ ఇట్స్ సెల్ఫ్. అంటే ఆ పరమాత్మ నుండి ఆత్మ యథార్థానికి పరమాత్మయే అనే విషయాన్ని ఇక్కడ మళ్ళీ అవగాహన చేసుకోవడానికి ఏం చెప్తున్నారంటే, లెట్ us imagine that it is possible to separate or take one iota of the ocean out of limitless expanse of the unlimited and shoreless ocean. ఇదే అవగాహన చేసుకోవడానికి ఏం ఊహించుకోమంటున్నారంటే, ఆ అవధులు లేనటువంటి ఆ అపారమైనటువంటి ఆ మహాసాగరంలోని అందులో నుంచి ఒక మహాసాగరం యొక్క లేశాన్ని, అంటే ఒక బిందువుని బయటికి అంటే వేరు చేయడం సాధ్యమే, అంటే బయటికి తీయడం సాధ్యమని ఊహించుకుందాము అని ఇక్కడ చెప్తున్నారు. అంటే మొదటి పేరాల్లో అయితే అది అందులోనే ఉంటుంది, అందు నుంచి బయట వేరుపడడానికి ఇంకా లేదు అని చెప్పారు. ఇక్కడ ఏం ఊహించుకోమంటున్నారు, ఆ మహాసాగరంలో అవధులు లేనటువంటి ఆ మహాసాగరంలో నుంచి ఆ అవధులు లేని ఆ మహాసాగరం యొక్క ఒక లేశాన్ని ఒక బిందువుని వేరు చేయడం సాధ్యమే అని ఊహించుకుందామని ఇక్కడ చెప్తున్నారు. It follows then that this iota of ocean, when in the limitless ocean, is ocean itself before separation, and was in the unlimited ocean not as an iota of the ocean, but as the ocean itself. అయితే ఆ విధంగా ఇప్పుడు ఈ వేరు పడకపోవడము అది ఏమైంది, అవధులు లేనటువంటి ఆ మహాసాగరంలో ఉండేటువంటి ఉన్నప్పుడు అది ఆ మహాసాగరంలో ఒక బిందువుగానే ఉన్నప్పుడు ఈ మహాసాగరం అయి ఉంది కదా అది కూడాను. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ సముద్రంలో నుంచి ఒక నీటి బిందువుని తీసుకుంటే దానికి సముద్రంకి ఏ లక్షణాలు అయితే ఉన్నాయి, ఈ నీటి బిందువు కూడా అందులో ఉండేటప్పుడు అవే లక్షణాలు అనేవి ఉండడం అనేది జరిగింది. అంటే ఇప్పుడు దానికి H2O ఎలాగైతే ఉందో దీనికి అదే H2O అనేది ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ కూడాను ఆ వేరు పడకపోవడం ఈ మహాసాగరం యొక్క ఆ లేశం కూడా ఆ అవధులు లేని మహాసాగరంలో ఉన్నప్పుడు అదే ఆ మహాసాగరం అయ్యి ఉన్నప్పుడు మరి ఆ మహాసాగరంలో అపరిమిత మహాసాగరంలో ఒక లేశంగా కాకుండా అప్పుడేమైంది, మహాసాగరంగానే ఉంది. ఆ బిందువుగా బయటికి మనం తీయక ముందు మాత్రం అది మహాసాగరంగానే ఉంది. ఎందుకంటే ఈ మహాసాగరంలోని ప్రతి లేశం అంటే ఏ ఒక్క బిందువు తీసుకున్నప్పుడు కూడా అది దేనికి చెందింది, ఆ మహాసాగరం యొక్క మహాసాగరానికి చెందింది. అంటే ఏంటి, ఆ పరిమితం ఇప్పుడు ఏమైంది, మనం అది ఒక బిందువుగా ఒక మహాసాగర లేశానికి వర్తించే పరిమితుల చేత పరిమితం చేయబడినప్పుడు
అయిపోయినప్పుడు అది మహాసాగరమే అవుతుంది అంతవరకు కూడా. ఎందుకు బిందువుగా ఆ లేశాన్ని బయటికి తీయనంత వరకు కూడాను అది మహాసాగరం అవుతుంది. ఒకవేళ తీస్తే అది ఒక బిందువుగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఆత్మ యథార్థానికి కానీ అది దాన్ని ఒక ఊహించుకుని ఒక బిందువుగా బయటికి లాగాము అని ఊహించుకుందాం అనేది ఇక్కడ చెప్తున్నా. ఈ లాస్ట్ లైన్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ నాకు. జై బాబా. జై బాబా. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి ఇప్పుడు దాకా జరిగిన డిస్కషన్? ఓకే సార్, మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఇప్పుడు పైన పేరాల్లో బాబా ఏమన్నారు? ఆత్మ పరమాత్మలోనే ఉంటుంది అనే విషయం వరకు వివరించి చెప్పారు. ఇక్కడేం చెప్తున్నారు? ఏమన్నా షేర్ అవట్లేదు సార్. ఇక్కడేం చెప్తున్నారంటే ఆత్మ పరమాత్మ ఒక్కటే అని చెప్తూ ఉన్నారు. ఆ విషయాన్ని ఒక ఉదాహరణ ద్వారా చెప్తూ ఉన్నారు. ఇప్పుడు పరమాత్మని అనంతమైన అవధులు లేని ఒక మహాసాగరంతో పోల్చుకున్నాం కదండి. ఇప్పుడు ఆ పరమాత్మని ఒక సముద్రం మహాసాగరంగా పోల్చుకున్నాం. దానిలో అనేకమైన చిన్న 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 నీటి బుట్లు అన్నీ కలిసి ఆ సముద్రం అవుతుంది. అందులోంచి ఒక చిన్న నీటి బుట్టుని వేరు చేయగలిగామని ఊహించుకుందాం. అంటే దాని చుట్టూ ఒక చిన్న పరిమితి పెట్టడం ఏదో చేశాం, దాన్ని వేరుగా చేశాం. అది అయితే దానిని వేరు చేయక ముందు గనక ఆ జలఖండాన్ని మనం ప్రశ్నించాం, నీవెవరు అని. ఏం చెబుతుంది సమాధానం? నేను మహాసముద్రాన్ని అనే చెబుతుంది అది. ఎందుకని? అది మహాసముద్రమే అది. అయితే మనం పరిమితి కలిగించినప్పుడు అది నేను బిందువుని అని చెబుతుంది కదా. ఆ పరిమితే తేడా కలిగిస్తుంది తప్ప అది నిజానికి అది పరమాత్మయే అని ఇక్కడ బాబా వివరిస్తున్నారు. ఆ ఆత్మకు పరిమితి ఏర్పడుచున్నప్పుడు అది నేను ఆత్మను, నేను వేరు పరమాత్మ నుండి అనేటువంటి సమాధానం వస్తుంది. ఆ పరిమితే లేకపోతే నేను పరమాత్మను అనే సమాధానమే వస్తుంది. అది అంటే ఈ పరిమితి లేకముందు అది అనంతమైన అపరిమితమైన అవధులు లేని ఆ సముద్రమే అయి ఉంది కదా అని చెప్తున్నారు బాబా. అది సార్, ఇది బాబా చెప్పే విషయం ఇదండి. అంటే ఆ పరిమితి పెట్టినప్పుడు అది వేర్పాటు భావన వస్తుంది, కానీ ఆ పరిమితి లేకముందు ఆత్మ పరమాత్మయే. ఎస్ సార్. జయవాడు సార్, కంటిన్యూ చేయండి అమ్మా. అది సార్ గౌరీ గారు కదా. జయబాబు అమ్మ గారు. జయబాబు సార్. జయబాబు వినిపిస్తుంది కదండి? వినపడుతుందమ్మా. It is only when the iota of the ocean is separated from the unlimited ocean or is taken out of the unlimited ocean as a drop that this separated iota of the ocean is looked upon as the limited drop of the unlimited ocean. పైన చెప్పినటువంటి మొదలుపెట్టినటువంటి అంశాన్ని కంటిన్యూ చేస్తున్నారండి. ఏమంటున్నారంటే ఈ మహాసాగర లేశం అంటే ఒక చుక్క అపరిమిత మహాసాగర్ నుండి వేరు చేయబడినప్పుడు, లేదా అపరిమిత మహాసాగర్ నుండి ఒక బిందువుగా బయటికి తీయబడినప్పుడు మాత్రమే వేరు చేయబడిన మహాసాగర లేశం అపరిమిత మహాసాగరం యొక్క పరిమిత బిందువుగా పరిగణించబడుతుంది. అది దాన్ని బయటికి తీసి ఆ పరిమితులు ఏర్పడినప్పుడు మాత్రమే దాన్ని ఒక పరిమిత బిందువుగా అది పరిగణించబడుతుంది. లేకపోతే అది వాషనే, అది మహాసాగరమే, ఆ జీవాత్మ పరమాత్మే అని చెప్తున్నారు. ఇన్ అదర్ వర్డ్స్, ద ఇన్ఫినిట్, అన్లిమిటెడ్ అండ్ షోర్లెస్ ఓషన్ నౌ ఈజ్ మేడ్ టు లుక్ అపాన్ ఇట్ సెల్ఫ్ త్రూ ద డ్రాప్ యాజ్ మియర్లీ the limited drop of that infinite, unlimited and shoreless ocean. And in comparison to the infinite, unlimited and shoreless ocean, this drop of ocean is most finite, most limited and has now infinite limitations. అయితే
సెపరేట్ చేయబడిన ఆ బిందువుకి ఏమవుతుంది, ఎటువంటి లక్షణాలు వస్తాయనేది ఇందులో చెప్తున్నారండి. మరోలా చెప్పాలంటే పై పేరాలో చెప్పిన విషయాన్ని ఇంకొక విధంగా చెప్తున్నారు. అనంతం, అపరిమితం మరియు హద్దులు లేనిదైన మహాసాగరం ఇప్పుడు ఈ బిందువు ద్వారా తనను తాను కేవలం అనంతం, అపరిమితం మరియు హద్దులు లేనిదైన మహాసాగరానికి చెందిన పరిమితులు గల ఒక బిందువు మాత్రమే గుర్తిస్తుంది. ఇది బిందువు, పరిమితులు గల బిందువు అయినప్పుడు కూడా దాని ఆరిజిన్ ఏమిటంటే అనంతం, అపరిమితం, హద్దులు లేనిదైన మహాసాగరమే దీని ఆరిజిన్. అనంతం, అపరిమితం మరియు హద్దులు లేనిదైన మహాసాగరంతో పోల్చినప్పుడు మహాసాగరానికి చెందిన ఈ బిందు అత్యంత హద్దులు గలది, అత్యంత పరిమితమైనది. అందులో నుంచే వచ్చినప్పటికీ కూడా దీనికి హద్దులు వచ్చేసాయి, పరిమితులు వచ్చేసాయి. ఇప్పుడు అనంతమైన పరిమితులు గలది అవుతుంది. ఎప్పుడైతే దాన్ని మనం సెపరేట్ చేశామో అప్పుడు దానికి అన్ని వచ్చేసాయి. ఆ పరమాత్మకి, ఆ మహాసాగరానికి ఉన్న లక్షణాలకు ఉన్న ఆపోజిట్ లక్షణాలన్నీ దీనికి వచ్చాయి. అది అనంతము, ఇది పరిమితము. అలాగే దానికి హద్దులు లేవు, దీనికి హద్దులు ఉన్నాయి. దానికి పరిమితులు లేవు, దీనికి పరిమితులు ఉన్నాయి. Similarly, Atma, as compared to the drop of the infinite ocean, can never be out of any limitations of the limitless and infinite Paramatma as compared to the infinite, unlimited and shoreless ocean. ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు? ఈ మహాసాగరం నుండి బయటికి తీయబడిన ఈ పరిమిత బిందువుకి మొదట్లో ఎక్కడి నుంచి వచ్చింది? అది అనంత మహాసాగరం నుండి అపారమైనటువంటి, హద్దులు లేనటువంటి దానిలోంటి వచ్చింది. అది అపారము, అనంతమైనప్పుడు దీనికి అతీతమైనటువంటి ప్రదేశం అంటూ ఏదీ లేదు కదా, దానికి లిమిట్లు లేవు. అప్పుడు దీనికి లిమిట్లు లేవు. ఆ లిమిట్లెస్ లో ఉన్నంతసేపు, దానిలో కలిసి ఉన్నంతసేపు దానికి ఏమీ లేవు. ఎప్పుడైతే సెపరేట్ చేయబడిందో అప్పుడు అన్ని పరిమితులు వచ్చాయి. దానికి ఆ పరమాత్మకున్న లక్షణాలకు ఆపోజిట్ లక్షణాలు దీనిలో వచ్చి అన్ని పరిమితులు, హద్దులు వచ్చాయి దీనికని. ఇది నాకు అర్థమైందండి. డిస్కస్ చేద్దాం. జయబాబా అమ్మ, అంటే ఈ అనంతమైన సముద్రం అంటే దాని లక్షణాలు రావాలి కానీ దానికి ఆపోజిట్ లక్షణాలు ఎలా వచ్చాయి? అంటే అది పరిమితం అయింది కదా సార్. ముందు పరిమితం ఉంది, అనంతం అయింది. ఓ, పరిమితమైంది కాబట్టి దానికి ఆపోజిట్ లక్షణాలు వచ్చాయంటారు. ఓకే. డిస్కస్ చేద్దాం సార్. నేను చెప్పింది ఒకవేళ అలాగే అండి, అలాగే. మిగిలిన వాళ్ళు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? సరే, ఆ పై పేరాలో దిస్ డ్రాప్ ఈస్ ఓషన్ మోస్ట్ ఫైనైట్, మోస్ట్ లిమిటెడ్, నో ఇన్ఫినిట్ లిమిటేషన్స్ అన్నారు కదా. ఇన్ఫినిట్ లిమిటేషన్స్ డ్రాప్ వస్తాయండి అది? అంటే పరిమితులు అపరిమితంగా ఉంటాయండి, లెక్కలేనన్ని పరిమితులు ఉన్నాయని. ఇన్ఫినిట్ అంటే అనంతం అని కాదు అక్కడ. ఇన్ఫినిట్ అంటే నో, అంటే ఆ డ్రాప్ ఇన్ఫినిట్ లిమిటేషన్స్ ఉన్నాయని రాశారు కదా, అంటే ఏంటని ఇన్ఫినిట్ లిమిటేషన్స్? అనేకం ఉన్నాయన్నమాట అండి. సమాప్తి చేయడానికి ట్రై చేస్తానండి, తర్వాత డిస్కస్ చేద్దామండి ఒకసారి. రాజు గారు చేయండి సార్. ఒకసారి సమాప్తి చేయడానికి ట్రై చేస్తాను, అప్పుడు డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. ఇంకా అంటే రామారావు అడిగిన డౌట్లు అవన్నీ ఒకసారి కొంచెం పైకి తీసుకెళ్ళరా, పై పేరాలి. కొంచెం స్లో ఉన్నట్టుందండి. నాది స్లో ఉందండి ఇక్కడ మెహరాబాద్ లో. ఓకే, ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే ఒక మహాసముద్రం పరమాత్మతో పోల్చారు. ఓకే, అంటే ఒక పరమాత్మని మహాసముద్రంగా మనం తీసుకున్నప్పుడు దానిలో ఆత్మని ఒక చిన్న బిందువు, ఒక ముక్కని, ఆ సముద్రంలో ఒక ముక్కని తీసుకొని దానిని సముద్రం నుంచి వేరు చేసేమో అని ఊహించుకుందాం అని చెప్పారు బాబా.
ఎప్పుడైతే దాన్ని వేరు చేశారో ఆ మహాసముద్రం నుండి, అది అప్పటి వరకు మహాసముద్రముగానే ఉంది. కానీ ఆ వేరు చెయ్యగానే అనంతమైన పరిమితులకు అది లోనయ్యింది అంటున్నారు బాబా. ఉదాహరణకు ఒక మహాసముద్రం ఉంది, దానిలోంచి ఒక నీటి బొట్టుని బయటికి తీసాం అనుకుందాం, వేరు చేశాం. అనేకమైన నీటి బొట్లు ఉన్నాయి కదా, అది ఎటువంటి పరిమితులకు లోనవుతుందో ఊహిద్దాం మనం. నేను వేరు, సముద్రం వేరు, నా పక్కనున్న బిందువు వేరు, ఆ పక్కనున్న బిందువు వేరు కదా. అలాగే ఆ పక్కన ఉన్నటువంటి రంగులు నా మీద రిఫ్లెక్ట్ అయితే నేను నీలంగా ఉన్నాను, ఆ పక్క బిందువు ఆకుపచ్చగా ఉంది, ఇంకొక బిందువు ఎర్రగా ఉంది. అంటే ఈ పరిమితులు ఎన్ని రకాలుగా వస్తాయో, నేను చిన్నగా ఉన్నాను, నా పక్కనున్న బిందువు నాకంటే పెద్దగా ఉంది కదా. ఇవన్నీ కూడా రకరకాల పరిమితులు అన్నమాట. ఎన్ని పరిమితులు ఏర్పడతాయి అంటే అనంతమైనటువంటి పరిమితులు ఏర్పడతాయి ఇవన్నీ. అది మనం అర్థం చేసుకోవాలండి. నాకు అర్థమైంది ఏంటంటే, ఈ ఆత్మల ఒకసారి ఆ మహాసముద్రమైనటువంటి పరమాత్మ నుండి వేరుపడినప్పుడు ఈ ఆత్మ అనేకమైన పరిమితులకు లోనవుతుంది. ఈ పరిమితులు అనంతమై, ఉదాహరణ మనం చెప్పుకున్నాం కదా, నేను చిన్నదాన్ని, నా పక్కనున్న బిందువు పెద్దది, నేను ఫలానా రంగు, అది ఫలానా రంగు, ఇలాగనమాట. రకరకాలు అంటే, కానీ నిజానికి ఇవన్నీ ఎక్కడున్నాయి? సముద్రంలోనే ఉన్నాయి, పరమాత్మలోనే ఉన్నాయి. కానీ ఇక్కడ వచ్చింది ఏంటి? వేర్పాటు భావన ఏర్పడింది. అది ఇక్కడ బాబా చెప్తున్నది. అంచేత ఈ ఆత్మని పరమాత్మతో పోల్చి చూస్తే పరమాత్మ అనంతమైనది, అవధులు లేనిది, అపరిమితమైనది. కానీ ఈ ఆత్మ ఇది అన్ని పరిమితులకు లోనై ఉన్నది. అది ఇక్కడ మనకి బాబా ఇక్కడ వరకు ఎక్స్ప్లెయిన్ చేసింది అది. అంటే పరిమితులు, ఎట్టి పరిమితులు లేనటువంటిది పరమాత్మ, అన్ని పరిమితులకు లోనై ఉన్నది ఆత్మ. ఈ అనంతమైన పరిమితులు అంటే ఇదండి, రకరకాలైనటువంటి లిమిటేషన్స్ కి గురైపోతుంది ఆత్మ. ఎస్, నౌ ఓపెన్ ఫర్ డిస్కషన్ సార్. అంటే ఆపోజిట్ ఏముండదు కదా సార్? అంటే జస్ట్ అంటే అందులో పరమాత్మ 100 ఉంటాయి, ఇందులో 1, 2 ఉంటాయి లక్షణాలు. అంతే కదా. ఆపోజిట్ అంటే ఇప్పుడు పరమాత్మకి అన్ని అనంతమైన లక్షణాలు ఉన్నాయి, ఆత్మకి అన్ని పరిమితమైన లక్షణాలు ఉన్నాయి. ఆ రకంగా ఆపోజిట్ ఓకే, థ్యాంక్ యూ సార్. కదండి. ఇప్పుడు ఆ బిందువును నువ్వెవరని అడిగితే నేను ఆత్మను, నాకు అన్ని పరిమితులు ఉన్నాయి అని చెప్పొద్దు ఇప్పుడు. కానీ పరమాత్మలో భాగమై ఉన్నంత వరకు అదేం సమాధానం చెప్పింది? నేను అనంతమైన దానను కదా అని సమాధానం చెప్పింది. సో ఆ సమాధానం మారడానికి కారణము వేర్పాటు భావన. అది ఎస్ ఎస్ సార్. అంటే కొంచెం ఈ వర్డింగ్ కన్ఫ్యూజింగ్ అనిపిస్తుండొచ్చండి. అంటే సిమిలర్లీ ఆత్మ యాజ్ కంపేర్ టు ద డ్రాప్ ఆఫ్ ద ఇన్ఫినిట్ ఓషన్ కెన్ నెవర్ బి అవుట్ ఆఫ్ ఎనీ లిమిటేషన్స్ ఆఫ్ లిమిట్లెస్ ఇన్ఫినిట్ పరమాత్మ యాజ్ కంపేర్ టు ఇన్ఫినిట్ అన్లిమిటెడ్ అండ్ షోర్లెస్ ఓషన్. పరమాత్మ అపరిమితమైనది అయినప్పుడు దానికి బౌండరీస్ లేవు కదండి. దాని నుంచి బయట ఉండడం అనేటువంటిది సాధ్యం కాదు కదా. ఏదైనా సరే దాని లోపల ఉండి తీరవలసిందే కదా. మనం ఎరిగినటువంటి సముద్రానికి ఉపరితలము, సముద్ర గర్భము, ఒడ్డు ఇవన్నీ ఉన్నాయి. కానీ పరమాత్మని దేంతో పోల్చారు? అసలు ఎటువంటి తీరము, ఎటువంటి పరిమితి లేనటువంటి, మొత్తం అంతా అదే నిండి ఉంది. అటువంటి మహాసముద్రంతో పోల్చారు పరమాత్మని. సో దాని నుంచి బయట ఉండడం అనేటువంటిది ఊహించుకోవడం సాధ్యం, కానీ యథార్థానికి, వాస్తవానికి సాధ్యం కాదు. బయట ఉండడం అన్నది అసాధ్యం, ఇంకా లోపలే ఉంటుంది. అంతే, లోపలే ఉంటది, కానీ వేర్పాటు భావనతో ఉంటది కాబట్టి నేను వేరు అనుకుంటుంది. అది దానికి సంబంధించిన వ్యవహారం అది
అది ఇంకా ఎక్స్ప్లెయిన్ Imagination. చేస్తున్నారు నెక్స్ట్ పేరాలో. Okay. నెక్స్ట్ పేరాలో ఆ Okay. వేర్పాటు భావన ఎలా వస్తుందో చెప్తున్నారు కానీ. ఓకే. అందరూ ఫాలో అయ్యారండి? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? అదే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే జయబాబు అని అది పరమాత్మ లక్షణాలన్నీ ఉన్నాయి దీనికి. స్వాభావికంగా అది పరమాత్మే డ్రాపు. అంటే ఎగ్జిస్టెన్స్ అంతా దాని లక్షణాలే అన్నీ. ఉన్నతమైన లక్షణాలు అన్నీ ఉన్నాయి, కానీ వేరుపడిన తర్వాత లిమిటేషన్స్లోకి వెళ్ళిపోయింది. అపరెంట్ లిమిటేషన్స్ కదా అవన్నీ. కానీ నిజానికి దేవుడు అంటే అది అన్ని లక్షణాలు దానికి ఉన్నాయి. అంశ అంటాం కదా మనం. ఆ అంశ అంతా దానికి భగవంతుడి అంశ అంతా కూడా ఈ డ్రాప్లో ఉందండి. ఆ స్వభావాలు అన్నీ ఉన్నాయి దాంట్లో, మిగతా డివైన్ స్వభావాలన్నీ. కానీ ఎప్పుడైతే వేరుపడిందో దాని అపరెంట్ లిమిటేషన్స్లోకి వెళ్ళిపోయిందండి అంతే. జయబాబా. అయితే ఒక్కటండి, గోపీకృష్ణ గారు ఒక ప్రశ్న అడిగారు ఇందాక, పూర్తిగా వ్యతిరేకమైనటువంటి లక్షణాలు ఎందుకు వచ్చాయని కదండి. అవునండి, కరెక్ట్. యాక్చువల్గా సముద్రం యొక్క లక్షణాలన్నీ కూడా సముద్రంలోని బిందువుకి ఉంటాయి. అది ఉప్పుగా ఉంటుంది, ఇది ఉప్పుగా ఉంటుంది. మీరు ఎంత కెమికల్ అనాలిసిస్ చేస్తే అన్ని లక్షణాలు దీంట్లో ఉంటాయి. కానీ ఇది కొన్ని కొత్త లక్షణాలని సంపాదించుకుంది. ఆ కొత్త లక్షణాలు ఏంటి? పరిమితులకు నేను వేరు, నేను వేరుగా ఉన్నాను, నేను ఫలానాలాగా ఉన్నాను, నా పక్క బిందువులు ఫలానాగా ఉన్నాయి కదా. ఇవన్నీ కొత్త లక్షణాలు తెచ్చుకుంది ఇది. అది మనం అర్థం చేసుకోవాలి. ఆ కొత్త లక్షణం ఏంటంటే సముద్రం అపారమైనది, ఇది అన్ని పరిమితులకు లోనైనది. అది అపరిమితమైనది, ఇది అన్ని పరిమితులకు లోనైనది. అది ఓకే. ఎస్ సార్. ఓకే సార్. ఇంకా ఏమైనా ఉన్నాయండి మిగిలిన ప్రశ్న? ఓకే, 10 minutes ఉందండి. బాబు గారు, సారీ అండి, గోపాలకృష్ణ గారు ఉన్నారా? గోపాలకృష్ణ గారు. ఓకే, 2 paras ఏమన్నా చదువుతారండి? నేను చదవను. నేను చదువుతాను సార్. జయబాబు. చదవండి సార్. But just as the iota of ocean acquires its limitations as a drop through a bubble on the surface of the ocean, and just as this bubble bestows upon the iota of the ocean an apparent separative and limited existence apart from the infinite ocean, likewise Atma, which is not only in Paramatma but which is Paramatma itself, apparently experiences and asserts separative existence from the infinite, unlimited Paramatma through the limitations of the bubble of impressions which bestow conscious ignorance, and with which Atma shrouds itself and experiences itself as limited and separate from Paramatma. ఇది మళ్ళీ ఈ జిస్ట్ అంతా చెప్తున్నారు. ఎలాగైతే అయోటా ఆఫ్ ఓషన్ ఒక బిందువు, అపారమైన మహాసాగరంలోంచి ఒక బిందువు ఆ లిమిటేషన్స్ ఎక్వైర్ చేసిందో, అంటే డ్రాప్గా, ఎలాగా త్రూ ఏ బబుల్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఓషన్, ఒక చిన్న బబుల్ ఆ ఓషన్ మీద చిన్న బిందువులాగా బబుల్ లాగా వచ్చిందో, ఎలాగైతే ఈ బబుల్ అయోటా ఈ బబుల్ వల్ల ఆ బిందువుకి అపరెంట్ సెపరేటివ్ అండ్ లిమిటెడ్ ఎగ్జిస్టెన్స్ వస్తుంది అనమాట. అపార్ట్ ఫ్రమ్ ది ఇన్ఫినిట్ ఓషన్. ఎప్పుడు ఈ నేను సముద్రాన్ని కాదు, నేను లిమిటెడ్ బిందువుని అని దానికి స్పృహ తెప్పించేది, అది దానికి జ్ఞానం తెప్పించేది ఇది ఈ బబుల్ అనమాట. బబుల్ అంటే బిందువు అనుకుందాం మనం. ఆ బబుల్ని డ్రాప్ని రెండింటిని వేరువేరుగా చెప్తున్నారండి. ఇది బబుల్ బిందువు లోపల నీరుండి పైన గాలి అది ఉండి అది బబుల్ అంటాం మనం. అలాగే ఆత్మ విచ్ ఈజ్ నాట్ ఓన్లీ ఇన్ పరమాత్మ బట్ విచ్ ఈజ్ పరమాత్మ ఇట్ సెల్ఫ్. ఆత్మ కూడా ఏదైతే పరమాత్మ ఉందో, పరమాత్మలో ఉందో, apparently experiences and asserts separative existence from the infinite unlimited Paramatma through the limitations of the bubble of impressions. ఈ ఆత్మ ఆ పరమాత్మలో ఉన్నప్పటికీ కూడా
నేను వేరు అనేటువంటి వేరైనటువంటి అస్తిత్వాన్ని అది సంతరించుకొని ఆ ఇన్ఫినిట్ అన్లిమిటెడ్ పరమాత్మ త్రూ ది లిమిటేషన్స్ ఆఫ్ ది బబుల్ ఆఫ్ ఇంప్రెషన్స్, అది ఆ బబుల్ ఆఫ్ ఇంప్రెషన్స్ వల్ల నేను వేరు అనేటువంటి ఒక సెపరేటివ్ ఎగ్జిస్టెన్స్ని అది సంతరించుకుంటుంది అన్నమాట. విచ్ బెస్ట్ ఆ సెపరేట్నెస్ ఏం చేస్తుంది, సెపరేటివ్ ఎగ్జిస్టెన్స్ విచ్ బెస్ట్ కాన్షియస్ ఇగ్నోరెన్స్ అండ్ విత్ విచ్ ఆత్మ షౌట్స్ ఇట్ సెల్ఫ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్ సెల్ఫ్ యాజ్ లిమిటెడ్ అండ్ సెపరేట్ ఫ్రమ్ పరమాత్మ. దానివల్ల ఈ సెపరేటివ్ ఎగ్జిస్టెన్స్నే దాని కాన్షియస్ ఇగ్నోరెన్స్ అన్నారు మనల్ని. అంటే నేను అజ్ఞానం అంటే ఏంటంటే నేను బిందువుని అనుకోవడం అజ్ఞానం, నేను మహాసాగరాన్ని అని జ్ఞానం, దాన్ని జ్ఞానం అంటాం. జ్ఞానానికి అజ్ఞానానికి తేడా, నేను బిందువుని అనుకుంటే అజ్ఞానం, నేను మహాసాగరాన్ని అనుకుంటే అది జ్ఞానం అనమాట. అజ్ఞానాన్ని అది దాన్ని పుణికిపుచ్చుకుంటుంది అన్నమాట. విత్ విచ్ ఆత్మ షౌట్స్ ఇట్ సెల్ఫ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్ సెల్ఫ్ యాజ్ లిమిటెడ్ అండ్ సెపరేట్ ఫ్రమ్ ది ఆత్మ. ఆ బబుల్ వల్ల అది ఆత్మ సెపరేటు, నేను సెపరేటు, పరమాత్మ సెపరేటు అనేటువంటిది దానికి అపరెంట్ ఇగ్నరెన్స్ దానికి వస్తుంది అన్నమాట. జయబాబు సార్, ఈ డ్రాప్ బబుల్ కొంత ఎక్స్ప్లెయిన్ చేయాలండి. జయబాబు సార్. దాస్ మీరు డ్రాప్ బబుల్ నాకు అదే అనిపించింది, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఎగ్జాంపుల్ తోటి? అదేండి, అంటే మనకి ఓవర్ సోల్ ఏదైతే ఉందో దాన్ని మనం ఓషన్ అని అనుకుంటాం, పరమాత్మ అని అంటాం. సో అది ఈ విమ్ రాకముందు అది ఒకటిగానే ఉండేది. సో విమ్ వచ్చినప్పుడు బికాస్ ఆఫ్ దట్ డిస్టర్బెన్స్ ఈ పరమాత్మ అనేది, అంటే ఓషన్ గా చెప్పబడుతున్న పరమాత్మలో అది అనేక బిందువులుగా డ్రాప్స్ గా ఫామ్ అయింది. అది ఇక్కడ డ్రాప్ అని అనగానే మనం ఊహించుకోవాల్సింది ఒక చుక్కగా ఊహించుకోండి. జస్ట్ 1 పాయింట్, ఒక వైట్ పేపర్ మీద మనం ఒక బాల్ పెన్ తీసి ఒక దగ్గర పాయింట్ ప్రెస్ చేసాం అనుకోండి, అది 1 పాయింట్ అవుతుంది. అలా మనం ఒక వైట్ పేపర్ ఓషన్ అనుకుంటే మనం ఎన్ని పాయింట్స్ మనం అందులో పెట్టచ్చు, చాలా పెట్టచ్చు. అలా ఒక అనంతమైనటువంటి ఓషన్లో అనంతమైనటువంటి డ్రాప్స్ అనేవి ఫామ్ అవుతాయి. అయితే అవి డ్రాప్స్ గా ఉన్నప్పుడు కూడా ఆ సముద్రంతోనే కలిసి ఉన్నాయి. కాకపోతే ఈ విమ్ రావడం వల్ల ఆ ఇండివిజువాలిటీ అనేది వాటికి ఆపాదించబడుతుంది. ఇవన్నీ కూడా ఇమాజినేషన్ లోనే, వాస్తవానికి ఏమీ జరగవు, బట్ ఇదంతా ఊహలోనే జరుగుతాయి. ఒకసారి ఆ డ్రాప్ అంటే బిందువు అనేది ఏర్పడిన తర్వాత ఈ డ్రాప్ అనేది హోమ్ పాయింట్ ద్వారా బయటకు వచ్చేటప్పుడు అది ఊహలోకి వెళ్తుంది. ఆ ఊహలోకి వెళ్ళడాన్ని మనం బబుల్, బుడగగా చెప్తాం అనమాట. సో ప్రతి బిందువుకి ఒక బుడగ ఉంటుంది, ప్రతి డ్రాప్ కి ఒక బబుల్ ఉంటుంది. ఆ బబుల్ అంటే అది ఊహలో ఉంది, ఇమాజినేషన్ లో ఉంది, డ్రీమ్ లో ఉంది అని అర్థం. సో మన జర్నీ అంతా కూడా ఆ బబుల్ రూపంలో జరుగుతుంది. ఆ బబుల్ రూపంలో ఉన్నప్పుడు అదేమనుకుంటుంది అంటే నేను ఈ మనస్సుని, నేను ప్రాణశక్తిని, నేను శరీరాన్ని, ఆ రకమైన ఊహలోకి వెళ్తుంది. ఎప్పుడైతే ఆ బబుల్ పోతుందో, ఆ ఇమాజినేషన్ పోతుందో, ఆ డ్రీమ్ పోతుందో, అప్పుడు నేను బిందువుని కాదు, నేను సింధువుని, ఐఎమ్ నాట్ ద డ్రాప్, ఐఎమ్ ద ఓషన్ తెలుసుకుంటాను. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన 3 అంశాలు: 1 సముద్రం, 2 బిందువు, 3 ఉద్భుతం, అదే బుడగ అంటే. అలాగే మనకి పరమాత్మ, ఇక్కడ ఆత్మ, అలాగే ఆత్మ యొక్క ఈ శరీరాలు, ఊహతో కూడిన శరీరం, ఇవి మ్యాపింగ్ ఎలా చేసుకోవచ్చు. బేసిక్గా బిందువు అన్నది సోకాళ్ళ ఆత్మ అని మనం ఏదైతే అనుకుంటామో దాంతో పోల్చుకుంటే సరిపోతుంది క్లారిటీ. ఓకే బాబు గారు, ఏమన్నా ఉన్నాయండి ప్రశ్న? బుడగ అంటే ఎలా అర్థం చేసుకోవాలి సార్? బుడగ అంటే ఇమాజినేషన్. ఇప్పుడు మనం ఉన్నాం కదా, మనం ఏమనుకుంటున్నాం, మన శరీరం అనుకుంటున్నాం కదా. ఇప్పుడు బుడగకు కూడా ఒక 3 లేయర్స్ ఉన్నాయనుకోండి, అంటే కొంచెం అర్థం చేసుకోవడానికి. ఆ బుడగలో కూడా 3 లేయర్స్ ఉన్నాయనుకుంటే, ఆ ఫస్ట్ లేయర్ లోపల ఇన్నర్ లేయర్ మైండ్ అవుతుంది, ఆ పైన ఉన్న లేయర్ ప్రాణశక్తి అవుతుంది, ఆ పైన ఉన్న లేయర్
శరీరం అవుతుంది, గ్రాస్ బాడీ. ఈ మూడింటిని కలిపి మీరు బుడగ అనుకోండి, విత్ 3 layers ఉన్నట్టు. ఓకే సార్. రాజు గారు ఒక్కసారి నేను సమాప్తి అని ట్రై చేస్తానని చేయండి సార్, చేయండి. క్లుప్తంగా ఈ పేరాల్లో బాబా ఏం చెప్తున్నారంటే అండి, ఆ పై పేరాల నుంచి మనం చూసుకుంటూ వస్తే ఆ సముద్రంలోంచి ఒక చిన్న ముక్కని మనం తీసుకున్నాము అనుకున్నాం కదా, అది ఒక బిందువుగా మనం చూస్తూ ఉన్నాం దాన్ని. అది అయితే బాబా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒక మహాసముద్రం ఉంది, పరమాత్మ అది మహాసముద్రం అని పోల్చారు. దానిలో విమ్ అంటే ఒక కెరటం వచ్చింది అనుకుందాం. వచ్చినప్పుడు దాని ఉపరితలం మీద అనేక బిందువులు, అనేక బుడగలు ఏర్పడతాయి. మనం చూస్తూ ఉంటాం కదా, ఆ బుడగని అనాలిసిస్ చేస్తే మధ్యలో ఒక నీటి బొట్టు ఉంటుంది, దాని చుట్టూ ఒక పొరతోటి కూడిన బుడగ ఉంటుంది. దాని వలన మహాసముద్రం నుండి ఆ బుడగ వేరుగా ఉంటుంది. అనేక బుడగలు ఏర్పడ్డాయి, అనేక బుడగలు ఉన్నాయి కదా. అవి ఆ బుడగ ఉన్నంతసేపు కూడా ఆ బిందువు ఏమనుకుంటుంది, నేను మహాసముద్రం నుండి వేరు అనుకుంటుంది. ఆ బుడగ పేలిపోగానే మళ్ళీ ఆ బిందువు మహాసముద్రంలో భాగంగానే ఉంటుంది, నేను పరమాత్మని అది. అక్కడ బాబా ఏం చెప్తున్నారు, ఉదాహరణగా ఎలాగైతే మహాసముద్రములో బుడగ ఉన్నంతసేపు ఆ బిందువు తాను వేరు అనే భావాన్ని పొందుతుందో, అలాగే ఈ పరమాత్మలో ఉన్నటువంటి ఈ లేశము, ఇది సంస్కారాల కారణంగా ఏర్పడిన బుడగ ఉన్నంత వరకు పరమాత్మ నుండి తాను వేరు అనే భావాన్ని పొందుతూ ఉంటుంది. అయితే ఆ సంస్కారములతో కూడిన బుడగ ఏర్పడగానే అది ఒక ఎరుకను పొందింది. ఏమిటది ఎరుక? నేను బిందువును. ఈ ఎరుక ఇది వాస్తవమైన జ్ఞానమా? కాదు, ఇది అజ్ఞానము. ఏది? సత్యమునకు సంబంధించిన అనుభవము తప్ప వేరే జ్ఞానము ఏదైనా సరే అది అజ్ఞానము కదా. అది పొందింది. అంచేత ఇక్కడ నేను వేరు, పరమాత్మ నుండి నేను వేరు అని ఈ ఆత్మ పొందినటువంటిది, ఇది వేర్పాటు భావన కారణంగా, పరిమితుల కారణంగా ఇది ఏర్పడింది. అది సింపుల్గా ఈ పేరాలో బాబా చెప్తున్నది అనమాట. అంటే సముద్రము నుండి ఆ నీటి బిందువు బుడగ కారణంగా వేరుపడింది. ఆ బుడగ ఉన్నంతసేపు ఆ బిందువు నేను వేరు అనుకుంటే, బిందువు నెంబర్ 1, బిందువు నెంబర్ 2, ఇలా అనేక బిందువులు ఉన్నాయి. అలాగే ఈ సంస్కారముల కారణంగా ఈ ఆత్మ చుట్టూ ఈ బుడగ ఏర్పడినప్పుడు పరమాత్మ నుండి నేను వేరు అని ఈ ఆత్మ ఆ పరిమితులకు, అనేకమైన పరిమితులకు లోనై ఉంటది. ఈ అన్నిటికీ మూల కారణము వేర్పాటు భావన, ఇది ఇమాజినేషన్ అని అన్నారు. ఇది సార్ ఈ పేరాలో. నౌ ఓపెన్ ఫర్ డిస్కషన్. లక్ష్మణ్. ఓకే సార్. ఏమన్నా ఉన్నాయండి ప్రశ్నలు? టైం అయిపోయింది రాజుగారు. అంటే జస్ట్ లేట్గా స్టార్ట్ చేసాం కదా, అంటే చిన్న అనౌన్స్మెంట్ సార్ అందరికీ కూడా. అదే మనం ఈ 2 hours అదే 1 hour లెక్కన ప్రతి వారం చేస్తున్నాం. ఇది ఇలా చేస్తే కొంచెం ఇంకా చాలా టైం పట్టేలాగా ఉందండి గాడ్ స్పీక్స్ పూర్తయ్యేటప్పుడు. ఎందుకంటే 8th, 9th ఈ చాప్టర్స్ అన్ని పూర్తి చేసుకుని మళ్ళీ సప్లిమెంట్ ఉంది, అది కూడా వేస్ట్. ఇప్పుడు సగం దాటినట్టున్నాం మనం ఓవరాల్ బుక్ పేజెస్ చూస్తే. అయితే ఆల్టర్నేటివ్గా ఏమన్నా మనం పెంచుకోగలం ఆ టైము, అంటే ఆప్షన్స్ ఏమన్నా ఉన్నాయేమో ఆలోచిద్దామండి. ఎందుకంటే మనం తొందరగా పూర్తి చేయొచ్చేమో అని ఒక ఆలోచన ఉంది. అంటే ఇది వరకట్లో అయితే ఒక అరగంట ఎక్కువే చెప్పుకునేవాళ్ళం. అంటే మీరందరూ ఉన్నారో లేదో, ఇంతకుముందు మేము చేసినప్పుడు 5కి స్టార్ట్ చేసి 6:30 దాకా అలాగా. తర్వాత డిస్కోర్సెస్ కూడా ఉండేది కనుక కట్ షార్ట్ చేసి 1 hour కింద చేసాం. అదొకటి. అంటే శనివారం 1 గంటన్నర, ఆదివారం 1 గంట, దానివల్ల ఇంకో 1 గంట కలిసి వస్తుంది. లేదంటే రెగ్యులర్ వీక్ డేస్లో కూడా ఆల్టర్నేట్ డేస్లో ఏమన్నా చేయొచ్చా అన్నది కొంచెం అందరూ ఆలోచించండి సార్. రేపు కూడా డిస్కస్ చేద్దాం. అంటే మీకున్న ఉద్యోగాలు, పనిపాట్లు అవి ఉంటాయి కదా, దానికి ఇబ్బంది ఏమైనా ఉంటుందో ఆలోచించి ఒకసారి రేపు డిస్కస్ చేద్దామండి. అందరికీ జై బాబా అండి. జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా అండి. జై బాబా. జై జై బాబా. జై బాబా సార్.
జై బాబా అండి. జై బాబా. జై బాబా. జై బాబా అండి. అందరికీ